2016 ఐపీఎల్ 9వ సీజన్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ పోరులో డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఆ సీజన్ లో కోహ్లీ డివిలియర్స్ ఫామ్ లో ఉండటంతో ఆర్సీబీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆరంభం నుంచే విరుచుకుపడి 38 బంతుల్లో 69 పరుగులు చేశాడు. చివర్లో బెన్ కటింగ్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి స్కోర్ ను భారీ స్థాయికి చేర్చాడు. దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఒక దశలో ఆర్సీబీ విజయం ఖాయం అనిపించింది. కానీ హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ముస్తఫిజర్ రెహమాన్ మరియు బెన్ కటింగ్ అద్భుతంగా పుంజుకుని వరుస వికెట్లు తీశారు. ముఖ్యంగా డెత్ ఓవర్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆర్సీబీ బ్యాటర్లు కట్టడి చేశారు. చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన బెన్ కటింగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. హైదరాబాద్ అభిమానులకు ఈ విజయం ఇప్పటికీ ఒక తీపి జ్ఞాపకం.